రమణి ఉన్నాడంటమ్మా. రమణి ఒక బిజినెస్ స్టార్ట్ చేశాడంట 8,000 క్యాపిటల్తో. తర్వాత వనిత అదే బిజినెస్లో రమణి జాయిన్ అయిన 4 నెలల తర్వాత జాయిన్ అయిందంట. రమణ కూడా డబ్బులు పెట్టాలి కదా, వనిత కూడా డబ్బులు పెట్టాలి కదా, 6,000 పెట్టింది. చూడండి, రమణి 8,000, వనిత 6,000. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ అంటే 1 సంవత్సరం తర్వాత, స్టార్టింగ్ నుంచి రమణ ఉన్నాడు కదా, అంటే రమణ సంవత్సరం ఉన్నాడు అంటే 12 నెలలు. కానీ మీరు తీసుకుంటే ఈ వనిత అనేది రమణ జాయిన్ అయిన 4 నెలల తర్వాత నుంచి వచ్చాడు. 12 నెలల్లోంచి 4 నెలలు తీస్తే 8 నెలలు. ఇఫ్ దే ఎర్నడ్ ఏ ప్రాఫిట్, ఇద్దరికి కలిపి ఆ బిజినెస్ మీద 3,600 రూపాయలు ప్రాఫిట్ తెస్తే వనిత షేర్ ఎంత అని అడిగాడు. ముందుగా ఎప్పుడూ కూడా ప్రాఫిట్ షేర్ ఎలా వస్తుంది అంటేనమ్మా, క్యాపిటల్, దీన్నే ఇన్వెస్ట్మెంట్ అని కూడా అంటారు. ఈ క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. ఇది గుర్తుపెట్టుకుంటే పార్ట్నర్షిప్ అనే చాప్టర్ మొత్తం వచ్చినట్టే. ఇప్పుడు చూడండి, ఇది క్యాపిటల్, ఇది టైం పీరియడ్. కరెక్ట్గానే వేసాం కదా. 000 క్యాన్సిల్. 8 ఇందుట్లో ఒకసారి, ఇక్కడ ఒకసారి. ఈ 6 ఈ 12లో 2 సార్లు. సో నాకు రేషియో ఏమొచ్చింది, రమణాది వినీతది 2:1. ఇద్దరికి కలిపి 3,600. నాకు వినీత ఒక్కతే కావాలి. సో వినీత షేర్ ఎంత, 1 part. టోటల్ ఎంత, 2 కోటి కలిపితే 3 parts ఇంటూ 3,600. 3×36 12, 2 సున్నాలు. ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఎగ్జామినేషన్లో ఎలా చేయాలో చెప్తాను చూడండి. మీరు తెలుసుకోవాలని ఇంత డీటెయిల్గా చెప్పా. రమణ ఉన్నాడు 8,000, వనిత ఉంది 6,000. 1 year. వనిత ఏమో 4 నెలల తర్వాత జాయిన్ అయింది. ఇదో 12, ఇదో 8. కొట్టేయడమే, రఫ్ పేపర్ మీదే కదా, ఇలాగే కొట్టాలి. సో 2:1. నన్ను అడిగింది వనిత షేర్ అంటే 1 part కావాలి. టోటల్ ఎంత, 3,600. 3 parts అనేది 3,600 అయితే 1 partకి ఎంత, 3×36 12 సార్లు. ఫస్ట్ ఆప్షన్ పెట్టి వెళ్ళిపోవాలి. 30 seconds కూడా ఎక్కువే. ఇది ఎందుకు నేను చెప్పలేదంటే, ఇందాకటిది ఎందుకు చెప్పానంటే, ఎవరైనా కొత్తగా కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేసుంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్లో క్యాలిక్యులేషన్స్ కూడా కొంచెం తెగుతాయనే ఉద్దేశంతో ఆ మెథడ్ చెప్పా. ఆల్రెడీ ప్రిపరేషన్కి కొంచెం మధ్యలో ఉంటే కనుక ఈ మెథడ్ చేయడానికి ట్రై చేయండి. అలాగే వీడియో మొత్తం చూడండి. మీరు కనుక నేను చెప్పింది మీకు అర్థమైతే వీడియోని ఒక లైక్ చేయండి. నాకు ఏమైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 numbers ఈజ్ 45. 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 45 అంట. 20% ఆఫ్ ది లార్జర్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 35% ఆఫ్ ది స్మాలర్ నెంబర్. వీ గెట్ ఏ సమ్ 31. బాగుంది. లార్జర్ నెంబర్ స్మాలర్ నెంబర్ అన్నాడు కదా, మనం అదే తీసుకుందాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నాడు, 45. 20% ఆఫ్ ది లార్జర్ నెంబర్, 20/100 ఇంటూ లార్జర్ నెంబర్ నెల అనుకున్నాం కదా, ఈజ్ యాడెడ్ 35% ఆఫ్ ది ఏమన్నాడు, స్మాలర్ నెంబర్ అన్నాడు కదా. టోటల్ సమ్ ఎంత వచ్చింది అన్నాడు, 31. సో దీన్ని ఏమని రాయొచ్చు, 20L + 35S = 3100 వచ్చింది కదా. తర్వాత దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఎలా చేయాలో నేను చెప్తాను. ఇక్కడే మీ టైం అనేది సేవ్ అవుద్ది. ఈ ఈక్వేషన్ నుంచి L = 45 + S అని రాసుకోవచ్చు కదా. ఈ L వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. 20 × 45 + S + 35S = 3,100. అలా చూడండి అమ్మా. 45 20 ఎంత, 900. ఈ 900 ఇటేపు వస్తే మైనసే కదా, సో ఇటేపు -900 ఉంటుంది. అలాగే ఇదొక 20S, ఇదొక 35S అంటే ఎంత, 55S = 3,100లో నుంచి 900 తీస్తే ఎంత, 2,200. 55 220లో 4 సార్లు 0.
సో ఎస్ ఈక్వల్ టు 40, స్మాలర్ నెంబర్ 40 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇప్పుడు లార్జర్ నెంబర్ ఈక్వల్ టు 45 ప్లస్ స్మాలర్ నెంబరే కదా, అంటే 40, 85. నన్ను అడిగింది ఏంటి? టోటల్ సమ్ము 40కి 45 కలపండి, 85. సారీ, 40కి 85 కలపండి, ఎంత? 125. అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, మీరు కనుక L మైనస్ ఎస్ ఈక్వల్ టు 45, అలాగే 20L ప్లస్ 35 ఎస్ ఈక్వల్ టు 3100. దీన్ని 20తో మల్టిప్లై చేస్తా, లేదంటే ఫస్ట్ ఈక్వేషన్ 35తో మల్టిప్లై చేస్తానంటే కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది. అందుకే నేను ఈ మెథడ్ ప్రిఫర్ చేశాను. వేరే కలర్తో పెడతాను. ఈ మెథడ్ ప్రిఫర్ చేశాను. మీకు ఏది నచ్చితే అదే చేయండి. ఏ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈక్వల్ టు 3 ఇంటూ యాంగిల్ బి. దీన్ని ఏమని రాయొచ్చు? యాంగిల్ ఏ బై యాంగిల్ బి ఈక్వల్ టు 3:1 కదా. అలాగే చూడండి అమ్మా, ఇప్పుడు దీన్ని నేను డైరెక్ట్గా రాస్తాను. యాంగిల్ సి బై యాంగిల్ బి ఈక్వల్ టు 2:1 కదా. ఇప్పుడు ఏబి రేషియో 3:1 ఉంది. బీసీ రేషియో నేను ఫస్ట్ బి రాసా, అంటే 1:2 ఉంది. ఇప్పుడు నాకు ఏబిసి రేషియో కావాలి. ఏబి కిందే బీసీ రాస్తా. ఇప్పుడు నాకు ఏ కావాలి కాబట్టి 3, 3. బి కావాలి కాబట్టి 1, 1. సి కావాలి కాబట్టి 2, 2. ట్రయాంగిల్స్లో యాంగిల్స్ మొత్తం ఎంత? 180 డిగ్రీస్. కానీ నాకు యాంగిల్ ఏబిసి ఎంత వచ్చింది? 3 + 1 + 2 6. అంటే ఒక పార్ట్ ఎంత? 30. నన్ను అడిగింది ఏంటి? యాంగిల్ ఏ అంటే 3 పార్ట్స్ 90 డిగ్రీలు. స్టార్టింగ్ 90 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు. ఒరిజినల్ పేపర్లో నన్ను కూడా ఉండదు, ఫస్ట్ ఇది పెట్టి వెళ్ళిపోవచ్చు. మనం చేద్దాం. ఒక పార్ట్ కావాలి, ఒక పార్ట్ 30 కదా. 2 పార్ట్లు కావాలి, 30 × 2 60. ఎందుకు నేను ఈ మెథడ్ ప్రిఫర్ చేశానంటే, నేను ఒక బిట్ వచ్చింది రేషియో అండ్ ప్రపోర్షన్స్లో, మీకు అలవాటు అవుద్దని ఇది చెప్పా, లేకపోతే వేరే మెథడ్ చెప్పేవాడిని. సీత ఉందంట 20,000 రూపాయలు పెట్టిందంట పెట్టుబడి. గీత ఉందంట 50,000 పెట్టిందంట. డబ్బున్న వాళ్ళు వీళ్ళందరూ అయితే బాగా. రీత ఉందంట 40,000 పెట్టారంట. ఇన్ ఏ బిజినెస్ మ్యాన్ ద నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఈస్ 12,100. ఇక్కడే డైరెక్ట్గా వేయొచ్చు, ఎందుకంటే కొంతమంది వెళ్ళారు, కొంతమంది వచ్చారని చెప్పలే. స్టార్టింగ్ నుంచి అందరూ ఉన్నారు. సో టైం పీరియడ్ 12 months తీసుకోవచ్చు, ఎంతైనా తీసుకోవచ్చు. ఇయర్ అన్నాడు కదా, కాబట్టి 12 months తీసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఇక్కడ 12 months రాయను, డైరెక్ట్గా క్యాన్సిల్ అయిపోతాను ముందే ఊహించి. ఓన్లీ క్యాపిటల్ రేషియో ఒకటే తీసుకుంటా. గుర్తుపెట్టుకోండి, ప్రాఫిట్ షేర్ ఎప్పుడు ఎలా వస్తుందంటే క్యాపిటల్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్. ఇక్కడ టైం పీరియడ్ అందరికీ సమానం కాబట్టి టైం పీరియడ్ నేను రాయిలా, క్యాన్సిల్. అలాగే జీరోలు కూడా క్యాన్సిల్ చేసేద్దాం. 2:5:4 వచ్చింది. నాకు ఎవరి రేషియో కావాలి? రేత, అంటే చివర్లో ఉన్నది. 4 parts కావాలి. టోటల్ ఎన్ని పార్ట్స్? 5కి 2 కలిపితే 7, 7కి 4 కలిపితే 11. 11 parts అనేది 12100 అయితే 4 partsకి ఎంత? 11 121లో 11 సార్లు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 11 4 44. ఒక పక్క నుండి 2 సున్నాలు. ఏ ట్రైన్ ఈజ్ మూవింగ్ ఎట్ 180 km/h. స్పీడ్ ఇచ్చాడు, నన్ను మీటర్/సెకండ్స్లో అడుగుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ 5/18, 18/5 ఈ 2 నెంబర్లే గుర్తుపెట్టుకోండి. అలాగే మీటర్/సెకండ్, కిలోమీటర్/సెకండ్. సపోజ్ నన్ను మీటర్/సెకండ్ అడిగాడు. ఈ రెండిట్లో న్యూమరేటర్లో చిన్నగా ఎక్కడ ఉంది? ఇప్పుడు మీటర్ పెద్దదా, కిలోమీటర్ పెద్దదా అంటే ఏమంటాం ఎవరైనా? కిలోమీటర్ పెద్దది, మీటర్ అనేది చిన్నది అంటాం. అలాగే 5 పెద్దదా, 18 పెద్దదా? న్యూమరేటర్ అంటే 5, 18 అనేది పెద్దది కదా. సో ఎప్పుడైనా కిలోమీటర్ అంటే దీంతో మల్టిప్లై చేయాలి. మీటర్ అంటే న్యూమరేటర్లో చిన్నది ఉంది కాబట్టి దీంతో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? మీటర్/సెకండ్ అన్నాడు. చిన్నది ఏంటి? 5/18 కదా. 10 సార్లు 5 10 50. కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. మీటర్ అంటే చిన్నదే,
కాబట్టి 5/18. కిలోమీటర్ అంటే పెద్దదే, అంటే 18/5. వీటితో మల్టిప్లై చేయాలి. ఈ సమ్ ఆఫ్ 30,000 ఇన్వెస్టెడ్ అనే కాంపౌండ్ ఆన్ 7/1/2%. అంటే ఎంతమ్మా? 7 రోజుల 14 1 15/2%. వాట్ ఈజ్ ద సమ్ అట్ ద ఎండ్ ఆఫ్ ది సెకండ్ ఇయర్? రెగ్యులర్ మోడల్లో కాకుండా కొత్తగా చేద్దాం. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ కట్టగా వచ్చిన దానికి ప్రిన్సిపల్ కలిపితే దాని మీద కూడా సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంట్రెస్ట్ తీయాలి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 30,000. ఫస్ట్ ఇయర్ 15/2% కాబట్టి ఇంటూ 100. 0000 క్యాన్సిల్. 2 30లో 15 సార్లు. సో ఫస్ట్ ఇయర్ నాకు ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 15/15లో 225, పక్కన ఒక 0. ఇప్పుడు నాకు సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ కావాలి అంటే ఈ 30,000కి ఈ 2250 కలపాలి. 32250. సో ఈ 32250 ఇంటూ 15%, సారీ 15/2%. ఇది చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. 5 ఎక్కంలో 2 సార్లు 3 సార్లు. క్యాలిక్యులేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ 3 ఉంది. 25 3 75, 3 రోజులు 6, 3 3 9/4 అయిపోయింది. 96లో 4 ఎక్కం 24 సార్లు. 75లో 4 ఎక్కం 18 4 72, ఒక 30 ఉంటుంది. 4 7 28, 5 4 20 సరిపోయింది. సో నా ఆన్సర్ ఏంటమ్మా? 32. దీనికి 2418.75 కలిపితే అదే నా ఆన్సర్. 0.758663 ఎక్కడుంది? ఎందుకు ఇంతలా చేశానంటే అన్ని చివరి వరకు సేమ్గా ఉన్నాయమ్మా, అందుకే సమ్ అంతా చేయాల్సి వచ్చింది. లేకపోతే మధ్యలోనే ఎగ్గొట్టి తెగ్గొట్టే వాళ్ళమే. ద స్మాలెస్ట్ నెంబర్ అంటే 16కి 18కి 27కి 45కి 45తో డివైడ్ అయ్యే స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏం చేయాలి? ఈ నెంబర్స్కి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఎంతో చేసి కామెంట్ చేయండి. మోహన్ అనేవాడికి 72% వచ్చిందంట ఫిజిక్స్లో. అలాగే 68% వచ్చిందంట కెమిస్ట్రీలో. వాట్ పర్సంటేజ్ మార్క్స్ డిడ్ మోహన్ డిడ్ గెట్ బోత్ సబ్జెక్ట్స్? రెండిట్లో కలిపి ఓవరాల్గా మోహన్కి ఎంత పర్సంటేజ్ వచ్చిందో అన్నాడు. అజ్యూమింగ్ ద టోటల్ సబ్జెక్ట్స్ హ్యావ్ ఈక్వల్ వెయిటేజ్. నేనేమంటానంటే అసలు 100 మార్కులకి మోహన్ అనే అబ్బాయి ఎగ్జామ్ రాస్తే 72% వచ్చిందంటే మోహన్కి 72 మార్కులు వచ్చినాయి. అలాగే 68% వచ్చినాయి. మళ్ళీ ఇదే 100 మార్కులకి ఎగ్జామ్ రాస్తే అప్పుడు ఎన్ని మార్కులు వచ్చినట్టు? 68. టోటల్ మార్క్స్ ఎన్ని వచ్చినట్టు మనోడికి? 68 72 అంటే 140. నాకు టోటల్ పర్సంటేజ్ కావాలంటే 140 వచ్చినాయి. ఎంతకు వచ్చినాయి 140? 100కి 100 కలిపితే 200. క్యాన్సిల్. 7 సార్లు 0. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్. ఇంకా చాలా రకాలుగా చేయొచ్చు, ఇది నేర్చుకోండి. ద క్యూబ్ రూట్ ఆఫ్ 150 విల్ లైస్ బిట్వీన్. క్యూబ్ రూట్ ఆఫ్ 150 అంటే ఎంత? 150 1/3. సపోజ్ నాకు 150 1/3 అనేది దేనికి దేనికి మధ్య ఉంటుంది అని అడిగాడు. లైస్ బిట్వీన్. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఆప్షన్ 3 తీసుకున్నాం అనుకోండి. స్టార్టింగ్లో ఉన్న 3 క్యూబ్ అంటే ఎంత? 81. 5 క్యూబ్ అంటే ఎంత? 125. ఈ రెండింటికి మధ్యలో ఉంటుందమ్మా 150, ఉండదు. అలాగే సెకండ్ ఆప్షన్ చూడండి. 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125. ఈ రెండింటికి మధ్యలో కూడా 150 అనేది ఉండదు. థర్డ్ ఆప్షన్ చూడండి. 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216. 125కి 216కి మధ్యలో 150 అనే ఒక వాల్యూ ఉంటుంది కదా. సో ఇదే మీ ఆన్సర్. ఇది థర్డ్ ఆప్షన్. ఇది కాదు, ఇది కాదు, ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ద రేడియస్ ఆఫ్ ఏ వీల్ ఈజ్ 70 centimeters.
గుర్తుపెట్టుకోండి, సెంటీమీటర్స్ అని ఇచ్చాడు. ఇఫ్ ఏ వీల్ మేక్ 10 రెవల్యూషన్స్ ఇన్ 5 seconds, కవర్ ఏ సర్టెన్ డిస్టెన్స్, దెన్ ద స్పీడ్ ఆఫ్ ఏ వీల్ ఈజ్. స్పీడ్ కావాలి అంటే ఏం చేయాలి? డిస్టెన్స్ బై టైం కావాలి. నాకు డిస్టెన్స్ కావాలి కదా. ఇప్పుడు డిస్టెన్స్ ఈక్వల్ టు ఏంటిది ఇచ్చింది? వీల్. సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్కి, వీల్కి సర్కంఫరెన్స్ ఎంత? 2πr. ఫార్ములా రాస్తా ఫస్ట్. సర్కంఫరెన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. ఇది గుర్తుపెట్టుకుంటే గ్రూప్ డిలో ఎన్టీపీసీ సిబిటి 1లో 1 మార్క్ వస్తుంది. ఖచ్చితంగా పడిపోతాయి. సర్కంఫరెన్స్ అంటే 2πr, 2 × 22/7 ఇంటూ ఆర్. రేడియస్ ఎంత అన్నాడు సమ్లో? 70. స్టార్టింగ్ మీకు ఏం చెప్పా? సెంటీమీటర్స్ అని ఉంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పాను కదా. 70 సెంటీమీటర్స్ అని ఉంది. బై 100. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఎన్ని? 10. ఈ 100 2 జీరోలు క్యాన్సిల్, 7 7 క్యాన్సిల్. డిస్టెన్స్ 44 వచ్చింది. సో డిస్టెన్స్ 44 బై టైం ఎంత? 5. సో డిస్టెన్స్ ఇది సెకండ్స్లో ఉంది, కానీ నన్ను ఏం అడిగాడు? కిలోమీటర్ పర్ అవర్స్లో ఉంది అన్నాడు. ఇందాక చెప్పాను కిలోమీటర్ పర్ అవర్స్లో కావాలంటే ఏం చేయాలన్నాను? 5/18, 18/5. క్యాలిక్యులేషన్ చాలా ఈజీ. 44 ఉంది పైన అంటే 18 నాలుగు 72, 72, 792/5 అయిపోయింది. 5 5 25 కదా. సో 25 మూల 75, 3తో స్టార్ట్ అవ్వాలి. అన్నీ ఉన్నాయి కదా. 75, 79లోంచి 70 తీస్తే 42. సో 25 25 ఇంకెంత ఉంటుంది? 17 ఉంటుంది. ఒక 0 పెడితే 6 సార్లు 150, 20 ఉంటుంది. 6 వరకు చాలమ్మా. ఫస్ట్ ఆప్షన్లో 31.6 ఉంది కదా, చాలు. యాక్చువల్గా 31 వరకే చాలు. నేను అన్ని 30తో ఉన్నాయని చూశాను. బిట్ అంతా చేయక్కర్లేదు. గుర్తుపెట్టుకోండమ్మా, ఈ ఫార్ములా అయితే చాలా ఇంపార్టెంట్. ద థర్డ్ ప్రొపోర్షనల్. థర్డ్ ప్రొపోర్షనల్ అంటే ఫార్ములా ఏంటి? ఇది ఏ, ఇది బి అంటే b²/a. b² 36 × 36, a 16, 4 4 16, 4 ఎక్కల్లో 9, మళ్ళీ 4 ఎక్కల్లో 9, 9 9 81. A alone 30 days, B alone 40 days, A and B together how many days to complete the work? 30కి 40కి ఎల్సిఎం ఎంత? 120. ఇదేంటిది? ఇది టోటల్ యూనిట్స్ ఆఫ్ ది వర్క్. 30 120లో ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు. 40 120లో 3 సార్లు, అంటే 120/7. 17 7 119 ఎక్కడ ఉంది? 17తో స్టార్ట్ అయ్యేది ఇది ఒకటే కదా. ఇదే మీ ఆన్సర్. ఇన్ ద గివెన్ ఫిగర్, డయాగ్రామ్ చూడండి అమ్మ ఎలా ఉంటుందో. ఒక సర్కిల్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇది సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఓ. వీటికి పేర్లు కూడా ఉంటాయి, ఏ, బి, సి, పి. అలాగే చూడండి, పిబి 20 అంట, ఓఏ 15 అంట. ఓ దగ్గర నుంచి ఏ అనేది రేడియస్ అయితే ఓ దగ్గర నుంచి బి అనేది రేడియసేగా, ఓ దగ్గర నుంచి సి అనేది రేడియసేగా. అంటే ఇది 15, ఇది 15 కదా. ఫైండ్ ది షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సర్కిల్ అండ్ పి. సర్కిల్కి పీకి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ అంటే నాకు పీసీ కావాలి. పీసీ కావాలంటే ఏం చేయాలి? డయాగ్రామ్ చూడండి, ఓపీ మైనస్ ఓసీ చేస్తే సరిపోతుంది. ఇక్కడ యాంగిల్ ఎంతమ్మా? 90 డిగ్రీలు. డయాగ్రామ్లోనే ఇచ్చాడు. తెలియ ఫ్రమ్ ది ట్రయాంగిల్ ఓపీబీ నుంచి నేను కనుక తీసుకుంటే
ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు పీబీ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్. పీబీ 400, ఓబీ ఇక్కడ 15 ఉంది కదా, 15 స్క్వేర్ అంటే 225, 625. అప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఏమవుతుంది, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఓపీ ఈక్వల్ టు 25. ఇది మొత్తం 25 అమ్మా, ఈ మొక్క మాత్రం 15, అంటే ఇదంతా 10. మళ్ళీ ఇక్కడ చెప్తాను చూడండి, ఓపీ నాకు 25 వచ్చింది. ఇది ఓసీ ఎంత ఉంది, ఆల్రెడీ 15 ఉంది. 25లో నుంచి 15 తీస్తే ఎంత, 10. థ్యాంక్ యూ.